హలో అండి. ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదు. 15 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఈ దోస హై ప్రోటీన్, ఫైబర్ ఇంకా హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు ఎర్ర కందిపప్పుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత చక్కగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్‌లో వేసుకొని 3 పచ్చిమిరపకాయలు, 7 నుంచి 8 వెల్లుల్లి, హాఫ్ కప్పు వాటర్ పోసి బరకగా పట్టుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు రుచికి తగినంత వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దోస ప్యాన్ పెట్టి ఈ బ్యాటర్ని దోస ప్యాన్ మీద వేసి దోస వేసాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కాలాక 2 వైపులా కాలనిచ్చి తీసుకుంటే దోస రెడీ అయిపోతుందండి. మీకు కావాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసిన మల్టీవిటమిన్ కారం పొడితో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.